హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ మీ సుమా కుకింగ్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి చాలా సింపుల్గా టేస్టీగా చిన్న చేపలతో ఇగురు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. చాలా టేస్టీగా ఉంటుందండి. దానికోసం ఇక్కడ చిన్న చేపల్ని తెప్పించేసుకొని మనం బయట మార్కెట్ నుంచి క్లీన్ చేసి ఇస్తారు కదా, అవి తెచ్చుకున్నాక ఇంటికి తీసుకొచ్చాక కొంచెం ఉప్పు కొద్దిగా పసుపు వేసి 1-2 సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలండి. ఇలా కడిగేసుకున్న చేపలన్నింటినీ ఒక బౌల్లోకి వేసుకొని దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఇందులోనే ఒక చిటికెడు వరకు పసుపు వేసుకోండి. లైట్గానే వేసుకోండి. కొంచెం పసుపు వేసుకున్నాక ఉప్పు కూడా ఒక పావు టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకొని, కారం కూడా ఒక పావు టీ స్పూన్ వరకు వేసుకొని చక్కగా మనం వేసుకున్న ఉప్పు, కారం, పసుపు, ఆయిల్ కూడా వేసుకున్నాం కదా, అదంతా చేప ముక్కలకు పట్టే విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఎక్కువ మసాలాలు లేకుండా చాలా కమ్మగా ఉంటుందండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు మనం ఈ చేపల ఎగురు అనేది. ఇలా కలుపుకున్నాక మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాము. తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడయ్యాక దీంట్లోకి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసేసుకోండి. కరివేపాకు వేసుకున్నాం కదా, చక్కగా అది చిటపటమనేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇదంతా ఇలా ఫ్రై అయ్యాక దీంట్లోకి ఒక మీడియం సైజు 3 ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఉల్లిపాయ ముక్కలు మొత్తం వేసేసుకోవాలి. ఇందులోనే ఒక 2 పచ్చిమిర్చిని 2 ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోండి. లైట్గా ఘాటు పెట్టేసుకొని పచ్చిమిర్చికి 2 ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఇలా వేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇదంతా కలుపుకొని మూత పెట్టేసి చిన్న మంట మీద మగ్గించుకోండి. మనకి ఉల్లిపాయ ముక్కలు అనేటివి చక్కగా మెత్తబడేదాకా మగ్గించుకోవాలి. ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు అయితే చక్కగా మెత్తబడ్డాయండి, సాఫ్ట్గా అయిపోయినాయి. ఇదంతా ఒక్కసారి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు కారం అనేది మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. మనం చేప ముక్కలకు ఒక పావు టీ స్పూన్ వరకు వేసుకొని కలుపుకున్నాం కదా, ఇక్కడ వచ్చేసి నేను 1 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకుంటున్నాను. అలాగే రుచికి సరిపడినంత సాల్టు, చేప ముక్కలకు లైట్గానే మనం కలుపుకున్నాము ముక్కకు పట్టే విధంగా. కారం కూడా ఉప్పు, కారం వేసుకున్నాక దీంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడి వేసుకోండి. ఒక పావు టీ స్పూన్ వచ్చేసి గరం మసాలా వేసుకోండి. మసాలా ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు, మనకు టేస్ట్ అంతా జీలకర్ర పొడితోనే వస్తుందండి. ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి కూడా వేసుకొని ఈ మసాలాలన్నీ బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకొని మూత పెట్టేసి 1 నిమిషం పాటు బాగా మగ్గించేసుకోవాలి. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాం కదా, అది కూడా పచ్చివాసన పోయేదాకా ఫ్రై అయిపోతుంది. మూత పెట్టేసుకొని మగ్గించేసుకుందాము. ఇక్కడ 1 నిమిషం తర్వాత అయితే మీకు చూపిస్తున్నానండి. మనం వేసుకున్న మసాలాలన్నీ ఆయిల్లో బాగా మగ్గిపోయాక ఇందులోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న చేప ముక్కలన్నీ వేసేసుకోవాలి. ఇలా చేప ముక్కలన్నీ వేసేసుకొని ఇదంతా ఒకసారి గరిటెతో కలిపేసుకుందాము. మసాలాలన్నీ చక్కగా చేప ముక్కకు పట్టే విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. ఇదంతా ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక దీంట్లోకి ఇప్పుడు 1 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. మరీ ఎక్కువ వాటర్ వేయొద్దండి, మనకి చక్కగా థిక్ గ్రేవీ తోటి చాలా బాగుంటుంది చేపల ఎగురు అనేది. వాటర్ ఎక్కువ వేసుకున్నామంటే మనకు కూర అనేది లూజ్ అయిపోతుంది. చూసారు కదా, 1 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకొని ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఈ టైంలో సాల్ట్ అనేది ఒక్కసారి చెక్ చేసుకోండి. సరిపోకపోతే ఇప్పుడు వేసుకుంటే ముక్కకు చక్కగా పడుతుంది. ఇదంతా కలుపుకొని ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసేసి కలపకుండా మూత పెట్టేసి కుక్ చేసేసుకోవాలి. ఒక చిన్న మంట మీద ఒక 10 నిమిషాలైనా కుక్ చేసుకోండి. ఆయిల్ అనేది చక్కగా స్ప్రెడ్ అవుతుంది మనకి పైకి. చూసారు కదా, ఆయిల్ కూడా సపరేట్ అయిపోయింది. ఇదంతా ఇలా కలుపుకోవాలి. గరిటె పెట్టి కలుపుకున్నాము అంటే మనకి ముక్క అనేది విరిగిపోతుందండి. ఇంకొక 2 నిమిషాలు కుక్ చేసుకుంటే మనకి కూర అనేది రెడీ అయిపోతుంది. మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు కుక్ చేసుకుందాము. ఒక 2 నిమిషాల తర్వాత అయితే ఇక్కడ మనకి ఆయిల్ సపరేట్ అయిపోయింది. కూర కూడా చక్కగా దగ్గరకు వచ్చేసింది. చేపల ఎగురు అనేది చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకొని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకొని వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే ఉంటుందండి. మసాలా ఘాటు లేకుండా చాలా బాగుంటుంది, చాలా కమ్మగా ఉంటుందండి. ఒక్కసారి నేను చూపించిన విధంగా అయితే చేపల ఎగురు అనేది ప్రిపేర్ చేసి చూడండి, మీకైతే చాలా బాగా నచ్చుతుంది. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బై బాయ్.